నెక్స్ట్ ఈ యారో హెడ్ గడ్ స్టోరీ ఇప్పుడు చెప్పేస్తాను. ఇదేంటంటే क्या है कैसा है क्यों है ఏం జరుగుతుందిరా? మీకు కూడా ఇలాగే కన్ఫ్యూజింగ్ గా ఉందా? అయితే మీరు పార్ట్ 1 చూడకుండానే పార్ట్ 2కి వచ్చారనమాట. లింక్ పైన పెడతాను, పార్ట్ 1 కూడా చూసేయండి. మన వాటర్ ప్రాపగేటెడ్ ప్లాంట్ కలెక్షన్ చూస్తున్నాం అనమాట ఇలాగా. One eternity later. ఇక మొదలెడదామా? నెక్స్ట్ ఈ యారో హెడ్ గడ్ స్టోరీ ఇప్పుడు చెప్పేస్తాను. ఇదేంటంటే బుజ్జిపాప ఉంది కదా దివిని పికప్ చేసుకుని వచ్చేటప్పుడు రోడ్డు పైకి వరకు ప్రాపగేట్ అయిపోయింది ఒక ఇంట్లో ఉన్న యారో హెడ్ ప్లాంట్. దాన్ని తీసుకొచ్చేసి చిన్న చిన్న కటింగ్స్ అన్ని వేరు వాటర్లో పెట్టాను అనమాట. హాల్లో ఒకటి, కిచెన్లో ఒకటి, విండోల దగ్గర ఒకటి, అట్లా వేరుగా పెట్టాను. అన్నీ సక్సెస్ అయ్యాయి. అరౌండ్ ఒక 5-6 ప్లాంట్స్ ప్రాపగేట్ చేశాను నేను. తీసుకొచ్చిన ఒక తీగ నుండి అన్నీ హెల్దీగానే పెరుగుతున్నాయి. బాగుంటుంది కదా మొక్కలు ఇలా ఫ్రీగా దొరికితే. ఈడు పెద్దోడు, అటు చిన్నోడు. పెద్దోడేమో 4 ఆకులతో అలాగే ఉండిపోయాడు, చిన్నోడు మాత్రం కొత్త బ్రాంచెస్ తెచ్చాడు. ఇది ఈ బాటిల్ కోసం పెట్టానండి. ఇది లాస్ట్ వీక్ అరౌండ్ ఒక 10 days అయింది పెట్టి. ఇదేంటంటే మా వాడు జనరల్లీ చాక్లెట్ మిల్కే తాగుతాడు. వాడు తాగిన ఫస్ట్ థమ్స్ అప్ బాటిల్. యారో హెడ్ కూడా సేమ్ రెస్క్యూడ్ ప్లాంటే, రోడ్డు పైకి ప్రాపగేట్ అవుతున్నది అని తీసుకొచ్చాను. ఆహా, చూసారా స్నేక్ ప్లాంట్ చూడ్డానికి చిన్నగా కనబడుతుంది. నిన్న మొన్న పుట్టింది అనుకుంటున్నారేమో, కాదండి, ఇది ఇంపోర్టెడ్. వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి తెప్పించాను నేను ఆన్లైన్లో. ఏం చేద్దాం, తెచ్చిన దాంట్లో 2 ప్లాంట్లు మిగిలాయి. ఇది అరౌండ్ 3 years మొక్క. ఇది కూడా ఫిలోడెండ్రాన్లో ఇంకో టైప్. ఇది చాలా కాస్ట్లీ మొక్క అండి. కానీ నాకు లక్కీగా ఒక షాప్కి వెళ్తే వాడు 30 rupees అన్నాడు. వాడి పిచ్చోడో నేను రాంగ్గా విన్నానో నాకు తెలియలేదు. 30 rupees చేతిలో పెట్టి తీసుకొచ్చేసా. చాలా బాగా పెరుగుతుంది. ఇది కూడా అమ్మ దగ్గర నుంచి నియాన్ కలర్ది, డార్క్ గ్రీన్ కలర్ది 2 తీసుకొచ్చాను. ఈ బాటిల్ వచ్చి మా వాడి యూకేజీది. బాబుకి బాటిల్ కలర్ నచ్చింది కానీ వాటర్ టేస్ట్ బాగోట్లేదమ్మా, స్టీల్ టేస్ట్ అన్నాడు. సో మొక్క పెట్టేశా. ఈ మొక్క చూడ్డానికి ఇలా ఉంది కానీ దీని ఏజ్ అరౌండ్ ఒక 5 or 6 years అయి ఉంటుంది. మేబీ దీని అమ్మమ్మో నాన్నమ్మ అయి ఉంటుంది అది. బట్ ఇదేంటంటే మా వాడికి గుండు కొట్టించుకోవడానికి శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ రిటర్న్లో కొన్నాం అనమాట ఈ మొక్కని. అది ఒక్క మొక్క తెచ్చాము, ఎన్ని మొక్కలు అయ్యిందో. ఆ మొక్క పేరు కూడా తెలియదు అప్పట్లో నాకు. ఇది మా వాడు విరగొట్టాడు లిప్స్టిక్ అగ్లోనిమ్ అని, దాన్ని కూడా పెట్టాను. ఇప్పటివరకు రూటింగ్ రాలేదు, అలాగని మొక్క కూడా పోలేదు. చూద్దాం. ఆహా, ఇది ఇంకో పులిహోర రాజా. దీంట్లో కూడా 4 రకాల మొక్కలు వేసాను. ఫిలోడెండ్రాన్, యారో హెడ్, వాండరింగ్ జూ, మనీ ప్లాంట్ కూడా వేసాను. బట్ టూ మచ్ అయిపోతున్నాయని తీసేసినట్టున్నాను. ఇవి ఏమో మరి ఎందుకు ఇలా అవుతున్నాయో తెలియదు కానీ 2 daysకి ఒకసారి నేను వాటర్ మారుస్తాను, అయినా రూట్స్ బాగా బ్లాక్ వచ్చేస్తున్నాయి. ఎలా చేంజ్ చేయాలో అర్థం కావట్లేదు. చూసారా, వాండరింగ్ జూకి కూడా వచ్చేసాయి రూట్స్. ఇది మీకు అందరికీ తెలిసిన మొక్కే, అందరి ఇంట్లో కూడా జనరల్లీ ఉంటుంది, లక్కీ బ్యాంబూ. ఇది జనరల్లీ నాకు 1 yearకే పోతుందండి. బట్ ఇది తీసుకుని 2 years అయింది. బాగుంది. వీడు మా పులిహోర రోజా 3. ఫిలోడెండ్రాన్ పోతోస్ అండ్ సాటిన్ పోతోస్ అండి. నేమ్ కూడా గుర్తొచ్చింది, సాటిన్ పోతోస్, వాండరింగ్ జూ, ఫిలోడెండ్రాన్. 3 రకాల మొక్కలు కలిపి పెట్టాను. 4 రకాలు. దీంట్లో ఇది కూడా ఉంది, స్నేక్ ప్లాంట్ కూడా చిన్న కటింగ్ పెట్టాను ప్రాపగేట్ అవుతుందనే ఉద్దేశంతో. వీడ్ పర్పుల్ హార్ట్, యారో హెడ్ 2 కలిపి పెట్టాను. ఈ పర్పుల్ హార్ట్ ఏంటో వెరైటీ. ఈ వాటర్లో ప్రాపగేట్ చేసినవి ఊరికే కింద రూట్స్ మంచిగా ఫామ్ అవుతాయి, బాగా పెరుగుతుందిలే అనుకున్న టైంలో రాటింగ్ అప్ అయిపోతాయి. వీడు పెద్దన్న, నేను రెస్క్యూ చేసిన ప్లాంట్లలో అన్నిటికంటే పెద్దన్న ఇదే. యారో హెడ్ రోడ్ మీద రెస్క్యూ చేసిన ప్లాంట్. వాడి బ్రదర్. ఇది నా రీసెంట్ రెస్క్యూ అండి.
ఏదో కార్లో వెళ్తుంటే రోడ్ సైడ్కి ఒక మొక్క కనపడ్డది, స్పైడర్ ప్లాంట్ ఏమో అనుకొని చిన్న పిలక తెచ్చుకున్నాను దాని పక్కన ఉన్నది. బట్ ఇది స్పైడర్ ప్లాంట్లా అనిపించట్లేదు, చాలా థిక్గా ఉన్నాయి స్టెమ్స్. ఆహా చూసారా, ఇది వాటర్లో ప్రాపగేట్ అవుతుందని నాకు తెలియదండి, జస్ట్ ట్రై చేశాను. మొక్క మొత్తం వాడిపోయి సైడ్ నుంచి లీవ్స్ పడిపోతుంటేను, చాలా పెద్ద మొక్క పడేయటం ఇష్టం లేక చిన్నపాటి కటింగ్ని తీసి మళ్ళీ లోపల పెట్టాను అనమాట. ఆల్రెడీ రూట్ రాట్ అయిపోయింది, దాన్ని తీసి వాటర్లో పెట్టాను. 6 months అయింది. మీ క్లారిటీకి, మీ విజన్ కి, మీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బావ్. కంటెంట్ ఎంత పనికి వస్తుందో నాకు తెలీదు, బట్ ప్లీజ్ సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.